Bhavani Sri IAS Secretary, National Turmeric Board, Madam Garu Matalo. Dear friends and speakers, అందరికీ స్వాగతం. ఎన్నో ముఖ్యమైన పనులు పక్కకు పెట్టేసి మన రిక్వెస్ట్ని గౌరవించి ఈరోజు ఈ పసుపు బోర్డుకి ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ కార్యక్రమానికి ముఖ్య అధికారిగా విచ్చేసిన ఆనరబుల్ ఎంపీ అరవింద్ ధర్మపురి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజామాబాద్ పసుపు రైతులు పోరాటం పట్టుదల మరియు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సహకారం వల్ల ఈరోజు నిజామాబాద్ జిల్లా జాతీయ పసుపు బోర్డు సాధ్యమైంది, మనందరికీ తెలిసింది. గ్రేట్ సక్సెస్ లాస్ట్ 1 yearగా ఎన్నో కార్యక్రమాలు చేశాము. త్రూ ద నేషనల్ టర్మరిక్ బోర్డ్ లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ were done. సో దాంట్లో మనము మెయిన్లీ ఫోకస్ ఆన్ ట్రేడ్ ప్రమోషన్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ వాల్యూ చైన్ ప్రాసెసింగ్ ఇంప్రూవ్మెంట్, ఫార్మర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇట్లా ఎన్నో విధానంగా ఫార్మర్స్కి అక్రాస్ ద కంట్రీ సపోర్ట్ చేస్తూ వచ్చాము. సో దాంట్లో కొన్ని డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ఫేర్స్లో కూడా మనం పార్టిసిపేట్ చేశాము. కొంతమంది ఎక్స్పోర్టర్స్ని మనము అనుగా ఫేర్ జర్మనీకి తీసుకెళ్ళాము. గల్ఫ్ ఫుడ్ ఫేర్ ఇన్ దుబాయ్ నెక్స్ట్ వీక్ జరుగుతుంది. దాంట్లోనూ మనం ఎక్స్పోర్టర్ సపోర్ట్ చేసి తీసుకెళ్తున్నాము. ఇది కాకుండా డొమెస్టిక్ ఫేర్స్ వేరెవర్ ఆర్గానిక్ అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్ పోర్ట్రేట్ అట్లాంటి ప్లాట్ఫామ్స్ వాడుకొని మనము పసుపుని ప్రమోట్ చేస్తూ ఉంటున్నాము. సో ఇవన్నీ మన ఎఫర్ట్స్ని ఒక చిన్న వీడియోగా కూడా మీకు ఆఫ్టర్ మై స్పీచ్ చూపిస్తాము. అండ్ ఐ హోప్ పీపుల్ విల్ అప్రిషియేట్ చేస్తాము. ఈ సందర్భంలో మనం మోర్తాన్ క్లస్టర్లో చేసిన ఒక ఇనిషియేటివ్ గురించి ఒక 2 minutes చెప్తాను. సో లాట్ ఆఫ్ ఎక్స్పోర్టర్స్ మన దగ్గర మంచి ప్రోడక్ట్ ఆర్గానిక్ ఉన్నవి ఆర్ గుడ్ IPM లిమిట్స్లో ఉన్న ప్రోడక్ట్స్ ఉంటే ఎంత ఉన్నా ఎన్ని టన్స్ అయినా మేము ప్రొక్యూర్ చేయడానికి రెడీగా ఉన్నాము. కాకపోతే మాకు క్వాలిటీ మీరు యూ హ్యావ్ టు స్టాండర్డ్ క్వాలిటీ మెయింటైన్ అవ్వాలి అండ్ వాల్యూమ్ ఎక్కువ ఉండాలి అనే రిక్వైర్మెంట్తో మన దగ్గర అడుగుతున్నారు. సో యాజ్ అ పైలట్ మనము కృషికర్ అని కర్ణాటక నుంచి ఒక ఎక్స్పోర్టర్ని వాళ్ళకి తగినట్టు ఇక్కడ సపోర్ట్ చేసే ఫార్మర్స్ ఒక 10 మందిని మనం ఐడెంటిఫైడ్. సో మోతాల్ షోక్ లక్ష్మి పటేల్ వీళ్ళందరినీ ఒక 15 acres స్టార్ట్ చేసాం పైలట్. సో మంచిగా వాళ్ళ గైడెన్స్ ప్రకారము గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ అండ్ టైం టు టైం ఎవ్రీ స్టేజ్లో ఎట్లా పసుపు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అనేది అక్కడి నుంచి గైడెన్స్ ఇస్తున్నారు. అఫ్కోర్స్ మన రైతులకు తెలియంది కాదు, కాకపోతే మార్కెట్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో ఎలా కావాలి అన్న ఉద్దేశంతో చేస్తూ వస్తున్నాము. అండ్ ఇనిషియేటివ్ తీసి 10 months అవుతుంది అండ్ మంచి రేట్ కూడా వచ్చిందని పేపర్లో కూడా న్యూస్ వచ్చింది. అండ్ లక్ష్మీ పటేల్ అండ్ బాగా మనకి అప్రిషియేటెడ్ అస్ ఫర్ దిస్ ఎఫర్ట్. సో ఇట్లా ఇంకా ఆర్గానిక్ పసుపుకి వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ఎక్స్పోర్ట్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఒక 100 acres అయినా మన నిజామాబాద్లో ఐడెంటిఫై చేయాలనేది మా కోరిక. బోర్డు ద్వారాగా చేయాలనుకుంటున్నాము. దానికి రైతుల సపోర్ట్ ఉండాలి. మీరు ముందుకు వస్తే ఒకటే క్లస్టర్ ఉండాలి. మళ్ళీ అక్కడక్కడ కాకుండా 100 years మనం మంచి ఆ ఫామ్ మొత్తం ఆర్గానిక్ చేసుకుని మంచి రేట్ పెట్టేటట్టు ఎక్స్పోర్టర్స్కి డైరెక్ట్ చేసి గ్యారంటీ బైబ్యాక్లో వీ కెన్ ఎస్టాబ్లిష్ ఇంకా లార్జ్ స్కేల్లో చేయవచ్చు. సో దానికి రైతులందరికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మీ అందరూ లాస్ట్ వరకు ఈవెంట్ మంచిగా జరిపించేదాన్ని కావాలి. అండ్ లాస్ట్ 1 year ప్రోగ్రెస్ని ఇప్పుడు వీడియో ప్లే చేస్తాను. థ్యాంక్ యూ. శ్రీ ఉప్పు గంగారెడ్డి గారు AMC అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారు స్పీచ్కి రావాల్సిన ఐసిస్ బోర్డు ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసినందుకు వారికి మొట్టమొదటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు మన ఎంపీ అరవింద్ గారికి, అలాగే పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారికి, మెంబర్ ఆఫ్ అగ్రికల్చర్ గడు గంగాధర్ గారికి, మన IAS సెక్రటరీ భవానీ మేడం గారికి, జిల్లా కలెక్టర్ గారికి, వేదిక ముందున్నటువంటి రైతు సోదరులకు, వ్యాపారస్తులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. సార్, ఈ పసుపు బోర్డు వల్ల రైతాంగానికి మేలు జరగాలని ఎంతో తపనతో మీరు తీసుకొచ్చినటువంటి పసుపు బోర్డుకి
కానీ ఇప్పుడు రైతు సోదరులకి ఎక్స్పోర్ట్ ద్వారా ఎక్స్పోర్ట్ చేసే విధంగా చూసుకుంటే బాగుంటుందని చెప్పేసి తొందరగా మీరు అది చేస్తే బాగుంటుందని చెప్పేసి మన ఎంపీ గారు నేను కోరడం జరుగుతూ ఉన్నాను. ఎందుకంటే రైతు సోదరులకు మంచి రేటు రావాలన్నప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేస్తేనే రేటు వచ్చి రైతులకు లాభం జరుగుతుందని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇంకా ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి మనకు వండడాలు ఏదైతే పసుపు పాత రకంగానే వెసులుబాటు అవుతా ఉన్నది. దానికి కాకుండా పసుపు ద్వారా సబ్సిడీ రూపకంగా రైతు సోదరులకు మంచి గుర్తుమీద ఉండే పసుపుని తీసుకొచ్చి మంచి దిగుబడి ఉన్న పసుపుని ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చి రైతు సోదరులకి సబ్సిడీ కింద ఇప్పించాల్సిందిగా పసుపు ద్వారా నేను కోరుకుంటా ఉన్నాను. అదే కాకుండా ఇంకా రైతులకు ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మనం పసుపు తీయాలంటే 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నది, 25,000 నుంచి 30,000 రూపాయలు. దానికి పసుపు తీసే యంత్రాలు కూడా కొన్ని రాష్ట్రాలలో ఉన్నాయని మాకు తెలుసు. కానీ అది కూడా మీరు కొన్ని రైతు సోదరులకి సబ్సిడీ రూపకంగా ఇలా యంత్రాలను కూడా సప్లై చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే పసుపు వస్తే రైతు సోదరులతో మాకు లాభసాటిగా జరుగుతుంది, మేము లాభం పొందుతామనే ఆశతో ఉన్నారు. కానీ ఈరోజు పసుపు వల్ల రైతు సోదరులకు ఇప్పటి వరకు నాకు తెలిసి ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అదే కాకుండా ఇప్పుడు పెద్దలు ఇంత కష్టపడ్డారు. మన తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ పసుపు బోర్డు తెచ్చినందుకు మీకు మొట్టమొదటి ధన్యవాదాలు తెలుపుతూ రైతు సోదరులకి మేలు జరిగే విధంగా మీరు కష్టపడాల్సిందిగా సెంట్రల్ గవర్నమెంట్లో మీకంతా పెద్దలందరూ మీకు అనుగుణంగా ఉన్నారు కాబట్టి రైతులకు మేలు చేసే విధంగా చూడాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను. అదే కాకుండా ఈరోజు పసుపు మనకు తొందరలోనే మార్కెట్ రాబోతా ఉన్నది. దానికి సరైన రేటు రావాలంటే మీరు కొంచెం ఆలోచన చేసి రైతులకి ఎక్స్పోర్ట్ జరిగే విధంగా మీరు పర్మిషన్ తీసుకొస్తే రైతులకు మేలు జరుగుతుంది, రేటు కూడా బాగా వస్తుంది, మిమ్మల్ని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారని చెప్పేసి నేను మనం చేస్తూ ఉన్నాను. అదే కాకుండా ఎన్నో రకాల ఇలా యంత్రాలు కావచ్చు, ఇలా పసుపు ఉడకబెట్టడానికి ఏదైతే పసుపు ఉడకబెట్టడానికి అది మన వైరస్ కరెంటు ద్వారా అయ్యే విధంగా అవి చూస్తే బాగుంటుంది. ఎందుకంటే కట్టెలతో చాలా ఇబ్బంది అవుతున్నది, కరెంటుతో తేవాల్సిందిగా మీకు కోరుకుంటా ఉన్నాను. ఇవి కొన్ని కార్యక్రమాలు ఇవి ఏదైతే మీరు ప్రవేశపెట్టిందో ఈ కార్యక్రమాలు చేస్తే రైతు సోదరులకి ఎంతో బాగుంటుంది, మేలుంటుంది. ఇలా రైతులు మనకు బాగుపడతారు. రైతే మనకు దేశానికి వెన్నుముకగా వేదిక పైన చెప్తా ఉంటాం. కానీ ఇప్పుడు వాళ్ళకు పనులు చేసినప్పుడే మన రైతాంగానికి మేలు జరిగినట్టు ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ నాకు ఏ అవకాశం కల్పించిన పెద్దలకు ధన్యవాదాలు ముగిస్తా ఉంటాను. ముఖ్యంగా రైతన్నలకు శిరస్సు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ బోర్డు సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన సోదరులు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారు, అదేవిధంగా బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు, ఈ బోర్డు యొక్క సెక్రటరీ పవన్ శ్రీ గారు, జిల్లా కలెక్టర్ గారు, మార్కెటింగ్ చైర్మన్ గంగారెడ్డి గారు, వీరందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా గత సంవత్సరం కూడా ఈ దినాల్లో ఇప్పుడు పసుపు బోర్డు సంబంధించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ పసుపు బోర్డు వచ్చి 1 year అయిన సంవత్సరం అయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పసుపు బోర్డు సంబంధిత అధికారులకు కానివ్వండి, చైర్మన్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. పసుపు బోర్డు గురించి ఈ జిల్లాలో రైతన్నలు ఎన్నో ఉద్యమాలు చేశారు, ఎన్నో మార్లు రోడ్లపైకి ఎక్కారు. వారి కష్టం, వారిపైన ఎన్నో కేసులను ఎదుర్కొంటూ పసుపు బోర్డు తీసుకురావాలని పసుపు బోర్డు సాధన కమిటీ అని ఇతరత్ర కమిటీలేసి ఎన్నో పోరాటాలు చేశారు. దానికి తోడుగా మరి ఆ రోజు అరవింద్ గారు పార్లమెంటు మెంబర్గా కాంటాక్ట్ చేయడానికి ప్రజల ముందుకు వచ్చినప్పుడు నేను పసుపు బోర్డు తీసుకొస్తాను, పార్లమెంటు మెంబర్గా గెలిపించిన 5-6 రోజుల్లో చెప్పడం
తద్వారా పసుపు బోర్డు బదులుగా స్పైస్ బోర్డు వస్తే రాజకీయాల్లో భాగంగా ఎన్నో మార్లు మేము అరవింద్ గారిపై స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పసుపు బోర్డు తెలియదు, స్పైస్ బోర్డు తెలియదని. కానీ పట్టు వదలకుండా వారికి ఉన్న సాన్నిధ్యంతో, ఈ భారత ప్రధాని గారితో ఆ సాన్నిధ్యంతో పసుపు బోర్డు తీసుకొచ్చినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. కానీ కొన్ని ప్రిన్సిపల్ వ్యక్తిగతంగా కాకుండా రాజకీయ పరమైన రాజకీయ పార్టీలు తీసుకున్న రిఫార్మ్స్లో భాగంగా ఆ రిఫార్మ్స్ని ఇంప్లిమెంట్ చేయకపోతే మాట్లాడతామే తప్ప మరి ఎవరినో ప్రత్యేకంగా మాట్లాడడం కాదు. అయినప్పటికీ అరవింద్ గారి మీద ఎన్ని మాట్లాడినా ఈ నిజామాబాద్ జిల్లా చరిత్రలో ఆయన పేరు మిగిలిపోయినట్టుగా నేను గత సంవత్సరం పసుపోర్ట్ మీటింగ్కి భవానీ గారు నన్ను ఇన్వైట్ చేస్తే నేను ఆ రోజు భారత ప్రధాని గారికి, ముఖ్యంగా అరవింద్ గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నిజామాబాద్ జిల్లా వాసిగా నిజామాబాద్ జిల్లాలో భారతదేశానికి సంబంధించిన ఒక బోర్డు మన నిజామాబాద్ జిల్లాకు వచ్చింది. ఆ సందర్భంగా భారత ప్రధాని, పార్లమెంట్ సభ్యులు, ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేయడం. దానితో పాటు అరవింద్ గారు భారతదేశానికి సంబంధించిన బోర్డుకు ఒక మారుమూల ప్రాంతమైన ఒక రైతుని భారతదేశానికి రైతు బోర్డుకు చైర్మన్ చేస్తారు. ఎందుకంటే వాస్తవాలు మాట్లాడాలి. జనరల్గా ఈ దేశంలో నార్త్ ఇండియన్స్ డామినేషన్ ఉంటుంది. పసుపు బోర్డు వచ్చాక అనుకున్నాం ఎక్కడికి వెళ్ళి నార్త్ ఇండియన్ చైర్మన్ ఎవరు వస్తారు అనుకున్నాం. కానీ మన పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారికి బోర్డుతో పాటు చైర్మన్ రావడం మన గర్వకారణం సందర్భంగా మన అరవింద్ గారికి ఈ భారతీయ జనతా పార్టీ, ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్న సత్సంబంధాల పరంగా నేను వారికి కోరేదేమంటే పసుపు బోర్డు వచ్చి 1 year అయింది. ఈ 1 year లోపల ఇక్కడ పసుపు బోర్డు ఆఫీస్ వరకు గతంలో మరి మా చైర్మన్ గారు నేను కలిసి ఒక ల్యాండ్ విజిట్ చేశాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న నాయకులతో కూడా చర్చించడం జరిగింది. మరి ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారిని కోరేదేమంటే ఫైల్ కూడా మన కలెక్టర్ ఆఫీస్లో పెండింగ్లో ఉందనుకుంటాము. పోయిన కలెక్టర్ గారితో మాట్లాడి ఫైల్ చేయమంటే ఫైల్ పంపామని చెప్పారు. కన్సర్న్ విషయాల దగ్గరికి పోలేదు. సంవత్సరం లోపల పసుపు బోర్డు కనుక్కుంటే, ఆఫీస్ కనుక్కుంటే దాంట్లో ఒక స్థాయి, ఒక స్టేటస్ పెరుగుతుంది కనుక ఆ సందర్భంగా ఏ పార్టీ తెచ్చినా, ఏ పార్టీ అధికారంలో తీసుకొచ్చి ఒక బోర్డు తీసుకొచ్చినా దానికి మద్దతు చేయాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, పెద్ద సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి, మేము మాట్లాడుకొని పసుపు బోర్డుకు సంబంధించి ఒక ల్యాండ్ చూశారు. ఈ ల్యాండ్ అలాట్ చేయాల్సిందే, తప్పకుండా చేద్దామని పసుపు బోర్డు ఎక్కడో పెడతామంటే బాగున్నది, హెడ్ క్వార్టర్లో ఉంటే బాగుంటుందన్న భావనతో మరి దాని సర్వేకి నేను గంగారెడ్డి పెద్ద చైర్మన్ గారు పోయి స్పాట్ చూసి ఇమ్మీడియట్గా కలెక్టర్ గారితో డిస్కస్ చేసి కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా పంపండి, సంబంధిత అధికారులు కానివ్వండి, లేదా కన్సర్న్ మినిస్టర్ ఇన్ఛార్జ్ మంత్రితో కానీ మాట్లాడి క్లియర్ చేసుకుంటామని చెప్పి మరి నా సెక్రటరీ గారితో కూడా మేము కోరడం జరిగింది. అక్కడ కోరినట్టు కనుక ఈ సందర్భంగా పార్లమెంట్ మెంబర్ అరవింద్ గారితో కోరేదంటే మీకున్న సంబంధంతో మరి ఆ పసుపు బోర్డుకు సంబంధించిన హెడ్ క్వార్టర్ ఆఫీస్ వరకు మరి మీ దగ్గర నిధులు ఉన్నాయో లేదో తెలియదు. కానీ ఆ ల్యాండ్ పరంగా తొందరగా ఒక డెసిషన్ తీసుకుంటే మన జిల్లాకు ఒక అందం వచ్చేస్తారని సందర్భాన్ని కోరుకుంటా ఉన్నాం. దానితో పాటు పసుపు బోర్డు కేంద్రానికి సంబంధించింది, దేశానికి సంబంధించి, కానీ పసుపు పడే రైతులకు కష్టం వచ్చినప్పుడు పసుపు బోర్డు ఆదుకునే విధంగా ఉంటే బాగుంటుందని కూడా నా కోరిక. రైతులు అకాల వర్షాలతో దేనికో దానికి నష్టపోతా ఉంటే మరి వాళ్ళు నష్టపోయే రేట్లనే అమ్ముతా ఉన్నారు. మరి ఆ వ్యాపారంలో కొనే పరిస్థితిలో పసుపు పచ్చిగా ఉందనో, వర్షం పడి చెడిపోయిందనో తక్కువ రేటు పెట్టి తీసుకుంటే ఆ తరుణంలో రైతు కష్టపడి పండించిన పంటకు తగిన రేటు రాగా బాధపడుతూ ఉన్నారు, పంట కూడా తగ్గిస్తూ ఉన్నారు. ఉదాహరణకి గత సంవత్సరం తీసుకుంటే తెలంగాణ 1,40,000 ఎకరాల్లో పసుపు పండేది. ఈరోజు మన తెలంగాణ ప్రాంతంలో సుమారు 40,000-45,000 ఎకరాలు మాత్రమే పంట పండిందంటే 1,00,000 ఎకరాల పసుపు పంట పండడం లేదు. దానికి కారణం సరి అయిన రీతిలో రైతుకు రేటు రాకపోవడమే కారణం అనేసి
బాగుంటుందని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. దాంతోపాటు రైతు నష్టపోయినప్పుడు పసుపు బోర్డు సంబంధించి పసుపు బోర్డు ఓన్లీ కోఆర్డినేటర్గానే కనిపిస్తుంటాడు. కోఆర్డినేటర్గా కాకుండా రైతు నష్టపోయే తరుణంలో ఆ పసుపు బోర్డు కొని ఎక్స్పోర్ట్ చేస్తే బాగుంటుందని ఆలోచన రైతుల పక్షాన. ఎందుకంటే మీరు అది చేయగలుగుతారు, మీకు దేశంలో మీ దేశ నదీ నాయకులకు సంబంధాలు ఉన్నాయి కనుక మీ పసుపు బోర్డుతో పాటు అది కష్టపడి మీరు తీసుకొస్తే కష్టాలు వచ్చినప్పుడు రైతులు కాపాడితే జీవితంలో ఎన్నడూ ఈ పసుపు బోర్డును కానీ ఈ పసుపు బోర్డు తీసుకొచ్చిన అరవింద్ గారిని కోరుతా ఉన్నాను. అధికార పక్షాన కానివ్వండి ప్రతిపక్షాన కానివ్వండి పోరాడేటప్పుడు ముందుగా మనం మాట్లాడే రైతుల గురించి. దయచేసి రైతుల పక్షాన్ని ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటూ అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారితో నేను కోరుతా ఉన్నాను, మార్కెటింగ్ కమిటీని దయచేసి మీరు రివ్యూ చేయండి. మేము కమిషన్ పక్షాన రివ్యూస్ పెడతాం, మీరు ఎప్పుడైనా టైం తీసుకుంటాండి. ఎందుకంటే రైతులకు అక్కడ కొన్ని కష్టాలు జరుగుతూ ఉన్నాయి. స్పెసిఫిక్గా నేను మాట్లాడలేను కానీ కొందరు వ్యాపారస్తులు రింగ్ అవుతుంది, నాకు రింగు ఏ విధంగా ఉందో కూడా మాకు తెలుసు. కానీ వాళ్ళు ఏమంటే వ్యాపారస్తులు ఏమంటారు, ఏమేమి రింగ్ అవ్వట్లేదు, పచ్చిగా ఉంటే దాన్ని తగ్గేసుకుంటున్నామని చెప్తున్నారు. కానీ దయచేసి రైతన్న కన్నీరు పెట్టకుండా ఉన్నంత కాలమే మనం చాలా సంతోషంగా ఉంటాం. మీరు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో పసుపు కొనుగోలుదారులు మీకు 2 చేతులకి నమస్కరిస్తా ఉన్నా, రైతులకు నష్టం కాకుండా మీరు వ్యాపారం చేసుకోండి. మేము ఎక్కడ కూడా మీకు ఇబ్బంది పెట్టే ప్రసక్తే ఉండదు. కనుక జిల్లా కలెక్టర్ సందర్భంగా కోరేదంటే మీరు ఈ వ్యాపారం నాకు తెలిసి అర్బన్లో గంజి ఒకప్పుడు పుణేనాయ నిజామాబాద్ జిల్లాకి ఈరోజు గంజి పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా మారిపోయింది. గంజులు సరైన తక్కువ రావట్లేదు, ఎక్కడక్కడ రైతులు అవలేసుకుంటా ఉన్నారు. కనుక దయచేసి ఈ యొక్క మార్కెట్ కమిటీస్ ఎక్కడెక్కడ వాటిలో రివ్యూ చేసుకుంటా వాటి స్పెసిఫిక్గా పసుపు పంట పండిస్తే బాగుంటుంది, పసుపు గురించి ఇన్సెంటివ్స్ బాగుంటుందని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యంగా జిల్లాలో ఒకప్పుడు నిజామాబాద్ జిల్లా కూరగాయలకు చాలా ప్రసిద్ధి చెందిన గ్రామం జిల్లా. ఆ జిల్లాలో భాగంగా అంకపూర్ అనే గ్రామంలో ఫ్రెష్ కూరగాయలు పండిస్తున్న ఎన్నో కూరగాయలు బాగున్న కానీ ఆరు కానివ్వండి జీవితాలనే ప్రాంతంలో ప్రమాణం ఆకుకూరగాయలు కూరగాయలు పండిస్తుంది. ఇప్పుడు పరిస్థితిలో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అనేది చాలా కింది స్థాయికి వెళ్ళిపోయింది. నేను దయచేసి అధికారులను నేను తప్పేసి మాట్లాడాలంటే సిచ్యువేషన్ ఇస్ లైక్ దట్. అందుకని నేను చెప్తున్నా హార్టికల్చర్ అనేది ఈరోజు చాలా పెట్టి మనకి ఈరోజు కూరగాయలు రావాలంటే మహారాష్ట్ర నుంచి రావాలి, ఇక్కడ హైదరాబాద్ ప్రాంతం నుంచి రావాలంటే ఆంధ్ర నుంచి హైదరాబాద్ రావాలి. కనుక కూరగాయలు పంట మార్పిడి అయ్యే విధంగా జిల్లా కలెక్టర్ కూడా కొద్దిగా మీకు సంబంధిత అధికారులు అగ్రికల్చర్ కానివ్వండి, సెరికల్చర్ కానివ్వండి, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఆ డిపార్ట్మెంట్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మనం మాకు సీఎంఆర్ రివ్యూషన్ 1 అవర్ రివ్యూషన్ దాంట్లో ఏది మాట్లాడినా హార్టికల్చర్ గురించి మాట్లాడి హార్టికల్చర్ సంబంధించి పంట మార్పిడి ఈ కమర్షియల్ తప్పకుండా వేస్తే ఇప్పుడు బోనస్ ఎలాగిస్తున్నామో బోనస్గా రూపంగా కాకుండా రైతుకు నష్టపోకుండా రైతుకు లాభం చేకూర్చే విధంగా మరి ఈ యొక్క పంటలు హార్టికల్చర్ పంటలు వేసే వాళ్ళకి సహాయం చేద్దాం. కనుక ఎక్కడైనా మాట్లాడినప్పుడు రైతులకు పంట మార్పిడి ఆలోచన ఇచ్చే విధంగా జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు మీరు పోరాడని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రివ్యూలో చెప్పడం జరిగింది. కనుక ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం పంట పండించిన తరుణంలో మనకి ఎక్కడైనా కూరగాయలు దొరకట్లేదు. అంకపూర్ గ్రామస్తులు బాగుందా అండ్ ఆరుమూరు కాటికి సంబంధించిన రైతులు పరిచయం ఉంటే ప్రేమ గల తోటకి వచ్చిన ప్రేమ వితౌట్ కాస్ట్ సింగిల్ కాయ తీసుకోకుండా అన్న వాళ్ళ దగ్గర పంట పండించి మన ఇంటికి తీసుకెళ్ళి ఇచ్చేవారు. ఆ ప్రేమలు ఉండే ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ విధమైన పంట పండట్లేదు, ఆ విధమైన పంట పండిస్తలేరు. ఎందుకు అనంటే ప్రోత్సాహాలు లేవు. కనుక దయచేసి వీటన్నింటి మీద కూడా జిల్లా కలెక్టర్ గారు కొంచెం దృష్టి పెట్టి స్పెసిఫిక్గా రాష్ట్ర కమిషన్ మాదైనా జిల్లాగా ఆ జిల్లాలకు సంబంధించి వీటిపైన మీరు దృష్టి పెట్టి కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ఈ యొక్క సంవత్సరం 5 సందర్భంగా చేసిన సందర్భంగా ఒకరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి అదేవిధంగా పెద్ద ధరపూరి అరవింద్ గారిని కోరుతా ఉన్నాను. మీరు పార్లమెంటు మెంబరు ఈ జిల్లాలో మేము ఎన్నడూ మర్చిపోయి రైతులను పసుపు బోర్డు తీసుకొచ్చినందుకు కనుక దయచేసి అదేవిధంగా కోఆర్డినేటర్గా కాకుండా కష్టన్నప్పుడు ఒకే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ వేదిక మీద పెద్దలకు రైతులందరి పేరు మీద ధన్యవాదాలు చెప్పి ముగిస్తా ఉన్నాం. జై జై జర్నీ అంతా వీడియో చేసి దాన్ని ఇప్పుడు స్క్రీన్ ప్లే చేయడానికి రెడీగా ఉన్నారు. సో దయచేసి అందరూ
పసుపు బోర్డు చైర్మన్ వీట్పల్లి రంగారెడ్డి గారికి, నా సర్వీస్ బ్యాచ్మేట్, నా ప్రియతమ స్నేహితుడు, ఈ టర్మరిక్ బోర్డుకి రవిసారిగా గత 1 సంవత్సరాల నుంచి చాలా కృషి చేసిన భవానీ శ్రీ గారికి, అదేవిధంగా గంగాధర్ గారికి, గంగారెడ్డి గారికి, రైతులందరికీ నా యొక్క నమస్కారం. నేను ముందుగా మీ అందరికీ నా పరిచయం ఇస్తాను. గంగాధర్ గారి వాడే పదంలో నేను నార్త్ ఇండియన్ కలెక్టర్ని, కానీ తెలుగు నేర్చుకున్నాను. తెలుగు బాగా మంచిగా ఉన్న సంప్రదాయం కావచ్చు, ఇక్కడ ఉన్న రైతుల గురించి, వారికి ఉన్న సమస్యలు కావచ్చు, ఈ టర్మరిక్ బోర్డు వెనుక ఉన్న మీ కృషి, మీ చెమట, మీ రక్తం, మీ క్రాంతి అన్నింటి గురించి మాకు ఐడియా ఉంది. అండ్ మీ అందరికీ ఈ వేదిక నుంచి మీ అందరికీ నేను అభినందన ఇస్తున్నాను. ఎందుకంటే నేను ఉత్తరప్రదేశ్కి చెందిన వాడిని. అక్కడ ఎక్కువగా చెరుకు వేస్తారు, షుగర్ కేన్. నా తాతగారు ఒక షుగర్ కేన్ ఫార్మర్. సో ఇప్పుడు మీ మనవరాలు కూడా ఒక కలెక్టర్ అవ్వాలి, కానీ ఉత్తరప్రదేశ్లో కలెక్టర్ అవ్వాలి. సో ఈ విషయం మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, ఒక షుగర్ కేన్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్నా అక్కడ 80 సంవత్సరాలు పడింది. 80 సంవత్సరాలు ఒక ఫ్యాక్టరీ కోసం. దాని తర్వాత మిగతా అది ఒక తోలిమెంటుగా అక్కడ ఉన్న రైతులు, అక్కడ ఉన్న కిసాన్ బంధువులు వీళ్ళు చాలా కృషి చేసిన తర్వాత ఫ్యాక్టరీ, తర్వాత బోర్డు, తర్వాత ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఏదైతే పసుపు బోర్డు నిజామాబాద్కి వచ్చిందో అది నిజంగా మనం అందరం గర్వం పడే కారణం. ఇందాక నేను వచ్చేటప్పుడు కొన్ని స్టాల్స్ చూసాను. మనం రైతులు ఏదైతే ఉత్పాదన చేస్తున్నారో దాని మీద ఫోకస్ పెట్టడంతో పాటు ఎంఎస్ఎంఈ అంటే మనకి ఉన్న ఆధునిక యంత్రాలు కావచ్చు, అదేవిధంగా ఫార్మ్ టు ఫోర్క్ అంటే మన పంటల నుంచి, మన పొలాల నుంచి ప్లేట్ వరకు ఏదైతే ప్రయాణం ఉంటుందో దాన్ని ఎలా సాఫీగా చేయాలో దాని వెనుక కూడా టర్మరిక్ బోర్డు చాలా కృషి చేస్తామని నేను వారికి మళ్ళీ అభినందన ఇస్తున్నాను. ఈ దిశగా నేను మీ అందరికీ ఒక సూచనలు, ఒక సలహాలు ఇచ్చేది ఏంటంటే, మనం ఉత్పాదన మీద ఒక 20% ఫోకస్ పెడితే మన ప్రొసెసింగ్ ఏదైతే ప్యాకేజింగ్ ఉంటుందో, ఏదైతే మార్కెటింగ్ ఉంటుందో అది ఆటోమేటిక్గా చాలా సాఫీగా అవుతుంది. మీ అందరూ ఒక సమాచారం ఒక వార్తాపత్రికలో చదివి ఉండవచ్చు. కోవిడ్ సమయంలో మనకి ఏదైతే వాణిజ్య అమ్మడం కోసం, కొనడం కోసం ఏదైతే పసుపు అందుబాటులో ఉందో అందులో లెడ్ పర్సెంటేజ్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ మన ఏదైతే నిజామాబాద్ కావచ్చు, గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన పొలాల ఉత్పాదన కావచ్చు, అక్కడ ఇలాంటివి పొల్యూటెంట్స్ ఉండవు. సో అది మీకు ఉన్న ఒక యూఎస్పీ. మనం ఎప్పుడు ఎంఎస్పీ గురించి మాట్లాడతాము, మీరు యూఎస్పీ గురించి ఆలోచించండి. మీ యూనిక్ సెల్లింగ్ పాయింట్, మీరు ఒక ఆర్గానిక్, ఒక సాంప్రదాయపరంగా చేసిన పంటని ఇప్పుడు నాట్ జస్ట్ నిజామాబాద్, న్యూ ఢిల్లీ వరకు దానికి డిమాండ్ ఉంది. సో నేను టర్మరిక్ బోర్డుతో కోరేది ఏంటంటే, ఇది ఏదైతే ప్రాసెసింగ్ ఉందో అందులో వాళ్ళు తప్పకుండా ఈ నెక్స్ట్ 1 year లేదా 6 months తప్పకుండా ఫోకస్ చేయాలి. అందులో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా ఎస్హెచ్జి మహిళలు ఉన్నారు. వారి ప్యాకేజింగ్ దిశగా కానీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఉన్న ఒక, ఇందాక మాకు సెక్రటరీ మేడం చెప్పారు, 6 పసుపు అనేది ఒక బ్రాండ్ కూడా లాంచ్ చేస్తున్నాము. ఆ మార్కెటింగ్ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫుల్ సహకారం ఇస్తుంది. జిల్లా పరిపాలన అధికారిగా మా సపోర్ట్ ఉంటుంది అనేది వేదిక నుంచి తెలియజేస్తున్నారు. అదేవిధంగా మనకి రెండవ ప్రధాని గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక నినాదం ఇచ్చారు, జై జవాన్ జై కిసాన్. దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి గారు దాన్ని ఇంకా సుందరీకరణ చేస్తూ ఒక నినాదం ఇచ్చారు, జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్. సో ఏదైతే ఈ టర్మరిక్ బోర్డు ఉందో ఆ విజ్ఞానం ఉన్న అంశంని మన ఉత్పాదనలో ఎలా అనుబంధం చేయాలో దాన్ని కోరితే, మీరు ఒక శాస్త్రీయమైన తరీకాతో చేస్తే, ఇందాక పెద్దలు సబ్సిడీ గురించి అన్నారు. ఓకే, సబ్సిడీ ఉండాలి, మీరు పెట్టిన పెట్టుబడి తప్పకుండా మీకు ఈ యొక్క ఇన్సూరెన్స్ రూపంలో తిరిగి రావాలి, మేము అదే ఒప్పుకుంటున్నాము. కానీ మీ పెట్టుబడి తక్కువ చేస్తూ మీ ఉత్పాదన ఎలా పెరగాలి అంటే అది మాన్యువల్గా అయ్యే పని కాదు. అది తప్పకుండా దాని వెనుక ఒక విజ్ఞానం ఉండాలి, ఒక శాస్త్రీయమైన పద్ధతి ఉండాలి. ఇక్కడ ఉన్న నిపుణులు మహేందర్ గారు, అదేవిధంగా కృషి టర్మరిక్ రీసెర్చ్ సెంటర్ సంబంధించిన సిబ్బందితో కూడా మేము కోరేది ఏంటంటే,
ఇటీవల బిహార్లో ఒక మఖానా బోర్డ్ శాంక్షన్ అయింది, వర్త్ 200 crores లాస్ట్ బడ్జెట్లో. అందులో మీరు పాయింట్ బై పాయింట్ ఎకానమిక్ సర్వే చదివితే వాళ్ళు ఉత్పాదన మీద అంత ఫోకస్ పెట్టలేదు. ఎందుకంటే మఖానాలో బిహార్లో ఉన్న వాతావరణంకి అనుకూలం ఉంటుంది, మనకి ఎలా అయితే పసుపు ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టింది అక్కడ ఉన్న జనాభాని, అక్కడ ఉన్న లేబర్స్ని ఎలా మఖానా మొత్తం ప్రాసెస్ అయ్యేలాగా చూడాలి. మఖానా అంటే మీకు ఐడియా ఉండవచ్చు, ఫాక్స్ నట్స్. సో బిహార్లో ఉత్పాదన అయిన మఖానాని వాళ్ళు పంజాబ్ పంపేవారు ప్రాసెసింగ్ కోసం మాత్రమే. సో అది వేరే ఎలాంటివి రాష్ట్రాలకి పంపకుండా అక్కడ ఉన్న నివాసిస్తులకి, అక్కడ ఉన్న రైతులకి మేలు జరిగే కార్యక్రమం జరగాలి అంటే మీరు ఉత్పాదనతో పాటు తప్పకుండా ప్రాసెసింగ్ మీద ఫోకస్ పెట్టాలి అనేది నేను మీ అందరితో కోరుతున్నాను. అదేవిధంగా ప్రియ మిత్రుడు భవానీ గారు పర్సనల్ రిక్వెస్ట్, మీరు ఇంకా ఎక్స్పోజర్ విజిట్ చేయాలి. ఎందుకంటే హిందీలో ఒక సామెత ఉంది, జో దిక్తా హై వో బిక్తా హై. సో टर्मरिक बोर्ड बहुत सारे लोगों को दिखना चाहिए, उसमें एमपी साहब का कितना खुशी रहा है, कितना एफर्ट रहा है, सबको पता होना चाहिए. जो दिखेगा नहीं वो बिकेगा नहीं, और आपको अपना सामान बिकवाना है. మీరు వాణిజ్య మండలం కోసం కృషి చేయాలి. మేము ఇంట్లో ఆరుని ఒక మోడల్ గ్రామం చేస్తాము, హైదరాబాద్ గ్రామం పెద్ద నగరం చేస్తాము, అక్కడ మా పసుపు అమ్ముతాం కాదు. మీరు మా ఊరు వరకు రావాలి, లక్నో వరకు రావాలి, నై ఢిల్లీ వరకు రావాలి. తర్వాత గంగాధర్ గారు ఏఎంసీస్ గురించి కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకువచ్చారు. తప్పకుండా గంగాధర్ గారు, నాకు వచ్చి ఒక వారం 10 రోజులు అయింది. తప్పకుండా ఏఎంసీని ఎలా జీర్ణోద్ధారం చేయాలో, అదేవిధంగా మన సంప్రదాయ పంట కాకుండా క్రాప్ డైవర్సిఫికేషన్ మీద మనం ఎలా ఫోకస్ చేయాలో తప్పకుండా దాని మీద దృష్టి పెడతాము. రైతులతో మేము కోరేది ఏంటంటే, ఐఎమ్ ఆల్సో ద డిసిసిబి, మన ఏదైతే కోఆపరేటివ్ శాఖ బ్యాంక్ ఉందో దానికి ఇప్పుడు నేను చైర్మన్గా, డిస్ట్రిక్ట్ కలెక్టర్గా నేను ఇన్ఛార్జ్ ఉన్నాను. దయచేసి ఒక్కసారి మా బ్రాంచ్కి రండి. ఇప్పుడు మా బ్రాంచ్ మీ కొంతమందికి ఖాతాలు ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఉన్న వాళ్ళు తప్పకుండా రండి. అక్కడ మేము ఇలాంటివి ప్రత్యేక ప్రోగ్రామ్స్, కొన్ని ఎడ్యుకేటివ్ కార్యక్రమాలు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్తో పాటు రైతులకి ఎలా అవగాహన కల్పించాలో దాని మీద మేము కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో దయచేసి మీ భాగస్వామ్యం మాకు అవసరం. అధికారి పరంగా మేము ఒక కార్యక్రమం లాంచ్ చేశాము, మేము ప్రారంభించాము, అది సరిపోము. మీకు కొన్ని సందేహాలు ఉండవచ్చు, మీకు కావాల్సిన ఆర్థిక సహాయం కూడా డిసిసిబి ఇస్తుంది అనేది నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. మన డిసిసిబి బ్రాంచ్ మీ అందరికీ ఐడియా ఉండవచ్చు. అక్కడ ఉన్న కార్యవాహక అధికారి గారు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు. సో దయచేసి డిసిసిబిని కూడా దృష్టిలో పెట్టుకొని పసుపు రైతులు మనం ఎలా ఒక మేలు జరిగే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవచ్చు అనేది మీ అందరితో కోరుతున్నాను. అండ్ ఐ హోప్ యువర్ నెక్స్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ మీ ఓన్ బిల్డింగ్లో జరగాలి అని కోరుకుంటూ, నాకు ఈరోజు కార్యక్రమానికి పిలిచినందుకు సెక్రటరీ మేడంకి, చీఫ్ గెస్ట్ శ్రీ ఎంపీ గారికి, చైర్మన్ గారికి, వారికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జాతీయ పసుపు బోర్డు ఏర్పాటై 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పసుపు బోర్డు సాధకులు, అనేక సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత ఒక జాతీయ పసుపు బోర్డుని నిజామాబాద్ జిల్లాలో ఏర్పాటు చేయించి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నాలాంటి సామాన్యమైనటువంటి ఒక రైతు కుటుంబాన్ని చూసినటువంటి వ్యక్తిని జాతీయ బోర్డుకు చైర్మన్గా చేసి మీ అందరి కళలను నెరవేర్చినటువంటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు అరవింద్ ధర్మపురి గారికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు నూతనంగా జిల్లాకు రావడం జరిగింది, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారికి, జాతీయ పసుపు బోర్డు కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి
భవానీ శ్రీ గారికి, నా మిత్రుడు రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడువు గంగాధర్ గారికి, ఈ సమావేశంలో పాల్గొంటున్నటువంటి నా రైతు కుటుంబ సభ్యులందరికీ, వ్యాపారస్తులకు, ఆఫీసర్లకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా సోదరులకు, మా బోర్డు సంబంధించినటువంటి అధికారులకు అందరికి కూడా ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, (2019) ఎన్నికల కంటే ముందు ఈ జిల్లాలో ఏ రకమైనటువంటి ఉద్యమాలు నిర్వహించిన రైతులు, ఏ రకమైనటువంటి వాతావరణం ఉండే, గతంలో అనేక మంది నాయకులు, అనేక ప్రభుత్వాలు మమ్మల్ని గెలిపించండి, లేకుంటే నాకు అధికారం ఇవ్వండి, అధికారం ఇస్తే నేను తప్పకుండా పసుపు బోర్డు తీసుకొస్తాం, పసుపు శుద్ధి కర్మకాలం ఏర్పాటు చేస్తాం, పసుపు పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం అని ప్రతిసారి కూడా నేను దాదాపు 15 సంవత్సరాల వయసు నుంచి ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. కానీ ఏ ఒక్కరు కూడా చెప్పినటువంటి అంశాన్ని నెరవేర్చినటువంటి దాఖలాలు లేవు. ఈ 2019 కంటే ముందు ఈ జిల్లాకు, ఈ పార్లమెంట్ సభ్యురాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు ఉండి కూడా నేను తప్పకుండా పసుపు బోర్డు తీసుకొస్తాను, కానీ సాధ్యం కాలేదు. కానీ 2019 ఎన్నికల సందర్భంగా నేను తప్పకుండా పసుపు బోర్డు తీసుకురాకపోతే నేను మీతో కలిసి ఉద్యమం చేస్తాను. దానికి కట్టుబడి 2019లో మీరు అవకాశం ఇస్తే మళ్ళీ 2024 ఎన్నికల కంటే 6 నెలల ముందే జాతీయ పసుపు బోర్డుని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ద్వారా అనౌన్స్ చేయించి ఆ బోర్డుని కేంద్ర కార్యాలయాన్ని నిజామాబాద్లోనే ఏర్పాటు చేయించి దానికి నన్ను చైర్మన్ చేసిన తర్వాత ఈ సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలు బోర్డు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఫస్ట్ మన బోర్డు ఏర్పడిన తర్వాత చైర్మన్గా నేను అయిన తర్వాత ఇదే హోటల్లో మన పసుపు బోర్డు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకొని ఆ తర్వాత మన బైఎస్ఎల్ఎస్ మీటింగ్ కూడా వ్యాపారస్తులు, రైతులు, ఎక్స్పోర్టర్స్, అదేవిధంగా ఉప ఉత్పత్తులు తయారు చేసేటువంటి పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులతోని ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఆ రకమైన సమావేశాలు బోర్డు ఆధ్వర్యంలో దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా, మన పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రలో కానీ, అదేవిధంగా మధ్యప్రదేశ్లో కానీ, అదేవిధంగా తమిళనాడులో కానీ, మొన్ననే కర్ణాటక జబల్పూర్లో కానీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రిలో కానీ, ఈ రకంగా అనేక రాష్ట్రాల్లో కూడా మనం బయోస్టెలర్స్ మీట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ ప్రమోషన్స్, అదేవిధంగా ఎగ్జిబిషన్స్, అదేవిధంగా రైతుల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గ్రామాల వారీగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల రైతులు మా అధికారులు ఆ గ్రామాలకు వెళ్ళి ఆ గ్రామాల్లో ఉన్న రైతుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి పసుపు మనము భూమిలో వేయడం మొదలుకొని మార్కెట్ వరకు ఏ రకంగా చేస్తే బాగుంటుంది, రైతుల్ని ఎడ్యుకేట్ చేయడం, అదేవిధంగా పసుపు ద్వారా మీరు మార్కెట్ తీసుకెళ్ళడమే కాదు, ఇంకా ఉప ఉత్పత్తులు, వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్ ఏ రకంగా తయారు చేసుకోవచ్చు, ఏ రకమైన ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఏ రకమైన పరిశ్రమలు ఉన్నటువంటి విషయాన్ని కూడా మీకు అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా మీకు అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వాటితో పాటు మన అధికారులు మీ వద్దకే వచ్చి నేను ఈ సంవత్సర కాలంలో దేశంలో అనేక చోట్ల రైతులకు కావాల్సినటువంటి పోస్ట్ హార్వెస్ట్ తర్వాత రైతులకు ముఖ్యంగా కావాల్సినటువంటి పసుపు ఉడికించే బాయిలర్స్ కానీ, పాలిషర్స్ కానీ, చిన్న ఎస్సీ ఫార్మర్స్ కొందరికి గ్రేడర్స్ కానీ,
ఈ రకంగా అనేక చోట్ల మనం అందించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చాలామంది రైతులు ఇక్కడ వాస్తవంగా కొంత రిక్వైర్మెంట్ ఉంది. మీ అంచనాకు అనుగుణంగా మనకు బడ్జెట్ పూర్తి స్థాయిలో లేకపోవడం వల్ల ఈసారి దాదాపు మనం మొన్ననే 33 బాయిలర్స్ 33 పాలిషర్స్ రైతులకు అందించడం జరిగింది. మళ్ళీ ఇంకొక 15 కూడా మళ్ళీ అందిస్తాము. 15 బాయిలర్స్ 15 పాలిషర్స్ ఈ రకంగా అందిస్తా ఉన్నాం. దీంట్లో ఏ రకమైనటువంటి అవినీతికి తావలేకుండా నాని అనే భేదం లేకుండా ఫస్ట్ వచ్చిన విధంగా ఏ ఒక్కరికి కూడా వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి కూడా పారదర్శకంగా అందించినటువంటి చరిత్ర పసుపు బోర్డుది. ఏ ఒక్కరి దగ్గర కూడా సింగిల్ రూపాయి అధికారులు కానీ ఎవరు కానీ తీసుకునేటువంటి పరిస్థితి ఉండదనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి రేపు సమీప భవిష్యత్తులో ఇంకనేక రైతులకు అనేక అవసరాలు ఉన్నాయి. వాస్తవంగా పసుపు బోర్డు పోస్ట్ హార్వెస్ట్ సంబంధించిన విషయాలు చూడడం జరుగుతుంది. ప్రొడక్షన్ సంబంధించినటువంటి అనేక విషయాల్ని పసుపు బోర్డు కోఆర్డినేషన్ చేసుకుని హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మన ప్రొడక్షన్ చూడడం జరుగుతుంది. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మా పసుపు బోర్డు సమావేశానికి నేషనల్ హార్టికల్చర్ కమిషన్ నుంచి కూడా ఒక బోర్డు డైరెక్టర్ ఉండరు అగ్రికల్చర్ మినిస్ట్రీ నుంచి. కాబట్టి వాళ్ళు దేశవ్యాప్తంగా కోఆర్డినేషన్ చేస్తారు ఈ ప్రొడక్షన్ సంబంధించి. దానికి సంబంధించి మేము ఫస్ట్ బోర్డు మీటింగ్నే మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. మన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంకా కొంత ఎక్కువ దృష్టి పెట్టి మీరు రైతులకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకు కొంత ఇన్సెంటివ్ రూపంలో ఇస్తే బాగుంటుందనేటువంటి విషయాన్ని చెప్తే ఈసారి వాళ్ళకు ప్రభుత్వం పెట్టడం జరిగింది. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే ఓ 15-16 వేల రూపాయలు రైతులు ఇస్తే ఆయన కొంత వీటికి తగ్గినప్పటికీ కూడా ఇంకే రకంగా సహాయం చేసిన విధంగా మనము చేసినట్లయితే అనేటువంటి విషయాన్ని బోర్డులో కూడా వాళ్ళు చర్చించి డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించి నిజామాబాద్లో కూడా ఈసారి 1000 మందికి వచ్చినప్పటికి కూడా మన రాష్ట్ర హార్టికల్చర్ కమిషనర్ యాస్మిన్ బాసా గారితో కూడా నేను మాట్లాడడం జరిగింది. దాని విషయంలో వాళ్ళు ఇంకా ఆ డబ్బులు ఏ రకంగా రిలీజ్ చేయాలనేది వాళ్ళు నిర్ణయం తీసుకుంటే కేంద్రంలో ఒక నిర్ణయం జరిగినప్పుడు కూడా మళ్ళీ డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపిస్తారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆర్గానిక్ ఫార్మింగ్ ఇస్తే బాగుంటుంది. వాళ్ళు దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఏం చేసిందంటే కొంత ఎగ్రేస్తున్నారు. మంచి ఆర్గనైజ్డ్ ఫార్మర్స్ అని పేరు మీద పెట్టి కొంతమందికి ఇద్దామని అనుకున్నారు. అంతా కొద్దిగా ఇబ్బంది అవుతుంది, అదంతా రాజకీయాలు అవుతుంది. కాబట్టి మీరు ఆర్గానిక్ మీద దృష్టి పెడితే రైతులు ఆ సైడ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ వచ్చినటువంటి డబ్బుల్ని ఆ రకంగా డిస్ట్రిబ్యూట్ చేస్తే బాగుంటాయని చెప్పడం జరిగింది. జగిత్యాలలో డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి మోస్ట్లీ, కానీ నిజామాబాద్లో హార్టికల్చర్ ద్వారా వచ్చిన డబ్బులు ఇంతవరకు డిస్ట్రిబ్యూట్ కాలేదు. అదేవిధంగా ఆయనే ఇక్కడ హార్టికల్చర్ డీడీ గారు ఉన్నారు. నేను ఇంకా అనేక రకాలుగా మనము పసుపుకు సంబంధించినటువంటి పరిశ్రమలకు సంబంధించి ఇక్కడ నుంచి స్టడీ టూర్స్ కూడా మనం పెట్టడం జరిగింది. ఈ ప్రాంతం నుంచి మనం తమిళనాడు ఈరోడ్ ప్రాంతానికి తీసుకెళ్ళడం, అదేవిధంగా వేరే ప్రాంతాల నుంచి రైతులు ఇక్కడికి రావడం, ఆ వచ్చినటువంటి రైతులు కూడా ఈ ప్రాంతంలో ఏ రకంగా పసుపు సాగు చేస్తూ ఉన్నారు, ఏ రకంగా ఏ రకమైనటువంటి వెరైటీ సాగు చేస్తూ ఉన్నారని తెలుసుకోవడం, ఈ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి మన స్టడీ టూర్ పెట్టి రైతుల్ని కూడా పంపడం జరుగుతూ ఉంది. ఇప్పటికి అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడ మన నిజామాబాద్ రావడం జరిగింది. వాళ్ళు వచ్చినటువంటి రైతుల్ని ప్రత్యక్షంగా నేనే కలుసుకున్నాను. ఛత్తీస్గఢ్ నుంచి కానీ, ఒడిశా నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ, మిగతా రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతులందరినీ కూడా కలిసి వాస్తవంగా పసుపు సంబంధించిన విషయాన్ని చర్చించుకోవడం జరిగింది. అదేవిధంగా మన నిజామాబాద్ అండ్ తెలంగాణ ప్రాంతాల్లో ముఖ్యంగా పసుపు ఉడికించి దాన్ని ఆరబెట్టి ఎండిన తర్వాత డైరెక్ట్ మార్కెట్ తీసుకెళ్తాం. కానీ అందరం కూడా చదువుకునేటువంటి రైతులు, గతంలో మన తాతలు తండ్రులు చదువుకోలేదచ్చు, ఇప్పుడు మనందరం కూడా చదువుకున్నాం. ప్రపంచం మీ ముందుంది. గూగుల్లో మీరు ఏ సెర్చ్ చేసినా పసుపు ద్వారా ఎన్ని ప్రోడక్ట్స్ తయారు అవుతున్నాయి, ఏ ప్రోడక్ట్ ప్రపంచంలో డిమాండ్ ఉంది, ఏ రకమైన పరిశ్రమ ఇక్కడ ఉంది, మనం ఈ ప్రాంతంలో ఏ పరిశ్రమ పెడితే బాగుంటుంది అనేటువంటి విషయంలో యువ రైతులు ఆలోచించాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొంతమంది పసుపు సంబంధించిన వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ ఉపోత్పత్తులు ప్రదర్శన కూడా ఇక్కడ పెట్టిండ్రు. వాటిని చూడండి, వాటిని చూసి మనం కూడా ఇంకా ఏ రకంగా చేస్తే బాగుంటుందనేటువంటి ఆలోచనతోనే మీరందరూ కూడా ముందుకెళ్లాల్సిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా దయచేసి ఇలా
పసుపు గత సంవత్సరము మనకు మార్కెట్లో 9,000 నుంచి 14,000 రూపాయలు నిజామాబాద్ మార్కెట్లో అమ్మింది. కానీ ఈ సంవత్సరం పసుపు బోర్డు ప్రమోషన్స్ అనుకోనియండి, ఇంకా ఎక్స్పోర్ట్ పెరిగింది అనుకోనియండి, ఈ రకంగా మనం చేసినటువంటి కృషి వల్ల దాదాపు నిజామాబాద్లోనే 17,000 రూపాయలు ఇలా ధర మొన్న హైయెస్ట్ 17,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సాన్లిల 19,000 నుంచి 20,000 రూపాయలు అవుతుంది. బస్మత్ నగర్ మన పక్కనే ఉన్నటువంటి నాందేడ్ మార్కెట్ కూడా, నాందేడ్ అండ్ బస్మత్ నగర్ కూడా 22,000 కూడా పోయినటువంటి పసుపు. ఆ క్వాలిటీని బట్టి చాలా మంది కొరకుమిన్ పర్సెంటేజ్ సంబంధించిన విషయం చాలా మంది అడుగుతూ ఉంటారు. కొరకుమిన్ అనేది మెడిసినల్ వాల్యూస్ సంబంధించినటువంటి, అది కొరకుమిన్ ఎక్కువ పర్సెంటేజ్ ఉండేది ఓన్లీ గగనం వెరైటీలో 9.5 నుంచి 10.5 వస్తుంది. ఆ వెరైటీ ఓన్లీ మేఘాలయ రాష్ట్రంలో ఒక ప్రాంతంలో మాత్రమే పండుతుంది. మేఘాలయ రాష్ట్రం మొత్తంలో పండుది. ఒక ప్రాంతంలో క్లైమేట్ కండిషన్, సాయిల్ కండిషన్ వాటన్నింటికి అనుకూలమైనటువంటి ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో మాత్రమే ఆ లగనం పసుపు పండడం జరుగుతుంది. ఆ వెరైటీ మన ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి మగ్గిడికి సంబంధించిన చిన్నారి రైతు 2-3 సంవత్సరాలు సాగు చేస్తా ఉన్నాడు. ఇక్కడ సాగు చేసినటువంటి ఆ కొరకుమిను 4.5 కంటే ఎక్కువ రావడం లేదు. కారణం ఏంటంటే దేశంలో దాదాపు 200 రకాల పసుపు రకాలు ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు సాగులో దాదాపు 33 రకాల పసుపు సాగు అవుతా ఉంది. దాంట్లో ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క రకమైనటువంటి వెరైటీ అనుకూలంగా ఉంటుంది. నిజామాబాద్ ప్రాంతంలో నేను కాదు, మా నాన్న కాదు, మా తాతల తరం నుంచి కూడా ఇక్కడ మన ఆర్మూరు వెరైటీ అని ఇప్పుడు అంటున్నాము. గతంలో ఎర్ర గుంటూరు అనేవాళ్ళు, ఇప్పటికీ ఎర్ర గుంటూరే పెడతా ఉన్నారు. అనేకమైనటువంటి వెరైటీలు వచ్చినాయి ఇక్కడికి. ప్రతిభ కానీ, రాజేంద్ర సోని కానీ, రాజేంద్ర సోనాలి కానీ, ఇంకా అనేక రకాల పసుపులు వచ్చినాయి ఇక్కడికి. పీతాంబర్ కానీ ఎన్ని వచ్చినా ఈ ప్రాంతంలో మనకు అనుకూలమైనటువంటి వెరైటీ ఇప్పటికీ ఎర్ర గుంటూరే ఉంది. కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో క్లైమేట్ కండిషన్, అదేవిధంగా సాయిల్ కండిషన్, ఇవన్నీ ఆధారం చేసుకొని ఆ ఎర్ర గుంటూరు మనకు మంచి వెయిట్ వస్తుంది, మంచి కలర్ వస్తుంది, మంచి వాసన ఉంటుంది. ఈ పసుపు గల్ఫ్ దేశాల్లో డిమాండ్ ఉంది. అదేవిధంగా మిగతా రాష్ట్రాల్లో మన పక్కనే ఉన్నటువంటి వాయుగాన్ వెరైటీ ఉంటుంది. నాగ్పూర్ దగ్గర చంద్రపూర్, నాగ్పూర్ పక్కనే వాయుగాన్ అనేటువంటి గ్రామం ఉంటుంది. వాయుగాన్ వెరైటీ ఇక్కడ ఉంది. దాదాపు చాలా పొడుగుగా ఉంటుంది, కొమ్ము కూడా, మండ కూడా పొడుగుగా ఉంటుంది. అది ఇక్కడ ప్రదర్శనలో పెట్టి చూడండి. దానికి ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, పౌడర్ కంటెంట్ ఉండదు. ఈ రకంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వెరైటీ. సేలం వెరైటీ ఉంది. సేలం వెరైటీ తమిళనాడులో చాలా బాగా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా కర్ణాటకలో కూడా మొత్తం దాదాపు ఎక్కువ సేలం వెరైటీ పండిస్తారు. నేను మొన్ననే కర్ణాటకలో మైసూరులో జరిగినటువంటి దయశలం వీటిలో కూడా రైతులందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు నీకు మనకు సాంగ్లీలో మన పసుపు 18,000 పోతే వాళ్ళ పసుపు దాదాపు 20,000 పోతుంది. మనకంటే 2-3 ఎందుకు ఎక్కువ వస్తుందంటే అది బెల్గావి, చామరాజనగర్ ఆ 2 జిల్లాల్లో దానికి ఆ సేలం వెరైటీకి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. సాయిల్ కండిషన్, క్లైమేట్ కండిషన్ ద్వారానే పసుపు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క రకంగా మనకు వీటికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ వచ్చింది ఇక్కడ రావాలని లేదు, ఇక్కడ వచ్చింది అక్కడ రావాలని లేదు. మనం ఈ సంవత్సర కాలంలో చూసినటువంటి, స్టడీ చేసినటువంటి విధంగా ఈ రకంగా దేశంలో అనేక రాష్ట్రాలు అనేక రకాలుగా మనకు వెరైటీస్ ఉన్నాయి. దాని క్రమంలో మనం ముందుకుపోతున్నాం. అదేవిధంగా రీసెర్చ్ లో సైంటిస్టులను కూడా కోవడం జరిగింది. కొంత ఇప్పుడున్నటువంటి వెరైటీనే కొరకుమిన్ పర్సెంటేజ్ పెరిగేటటువంటి కొంత పెరిగేటటువంటి విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఈల్డింగ్ పెరిగే నూతన వంగడాన్ని తీసుకురండి అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. మనమందరం కూడా పసుపు ఎంతమంది ఓన్లీ వంటలనే వాడుకుంటామో అనుకునే వాళ్ళం. వంటల దగ్గర దేవుడికి గుడి దగ్గర వాడుకుంటాం అనుకుంటాం. కానీ పసుపు అనేక రకాల ఉపయోగపడుతుంది. కాబట్టి గతంలో ఈ దేశంలో 2 లక్షల ఎకరాలు సాగులో ఉన్న పసుపు ఈరోజు దేశవ్యాప్తంగా 8 లక్షల ఎకరాల పసుపు పండుతా ఉంది. పసుపు దేశంలో 24 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాలు పండుతా ఉంది. జమ్మూ కాశ్మీర్లో కూడా పసుపు పండుతా ఉంది. అండమాన్ నికోబార్ దీవులో కూడా పసుపు పండుతా ఉంది. ఒక గోవా అండ్ పంజాబ్ రాష్ట్రంలో తప్పితే ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో పసుపు పండుతా ఉంది. రోజు రోజు ప్రొడక్షన్ పెరుగుతుంది, మార్కెట్ పెరిగింది, ఎక్స్పోర్ట్ పెరిగింది.
కాబట్టి మనం ఎంత పంట పండించినా మనం దీన్ని అనుకోగలుగుతా ఉన్నాం. కాబట్టి ఆర్గానిక్ పద్ధతిలో అయితే ఇంకా కొంత మనకు ఎక్కువ మనం ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. యూరోప్ కంట్రీస్ అన్ని కూడా ఆర్గానిక్ అడుగుతూ ఉన్నాయి. యూరోప్ కంట్రీస్ లో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన పురుగు మందుల అవశేషాలు ఉన్నటువంటి పసుపును తీసుకునేటువంటి అవకాశం లేదు. ఎవరైనా పురుగు మందుల అవశేషాలు ఉన్నటువంటి పసుపుని ఏ కంపెనీ అయినా ఏ ఎక్స్పోర్టర్ అయినా దాన్ని యూరోప్ పంపితే వాళ్ళు ఆ పసుపుని వాపసు చేయడం కాదు, ఆ కంపెనీ బ్యాన్ చేస్తూ ఉన్నారు. మన అదృష్టం ఏంటంటే గల్ఫ్ దేశాల్లో ఇంకా కొన్ని దేశాల్లో ఈ ఆర్గానిక్ అడగడం లేదు. మనకు కొంత పురుగు మందుల అవశేషాలు ఉన్నప్పుడు కూడా వాళ్ళు తీసుకుంటా ఉన్నారు. దయచేసి రైతులందరూ కూడా దీనికి పెస్టిసైడ్స్ కానీ యూరియా కానీ ఎక్కువ వాడకండి. కనీసం సెమీ ఆర్గానిక్ పద్ధతిలో కాంప్లెక్స్ ఇచ్చి మనం గతంలో మన తాతల తమ్ముడు ఎవరు కూడా పెద్దగా వాడేవాళ్ళు కాదు. ఈ కంపెనీల ప్రమోషన్స్ ద్వారా రైతులు పురుగు మందులు ఎక్కువ వాడడం జరుగుతుంది. వాటిని కూడా తగ్గించుకుంటే బాగుంటుందని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పసుపు అనేక రకాల పనికొస్తుంది కాబట్టి ప్రపంచంలో పసుపు డిమాండ్ ఉంది. కాబట్టి దీన్ని మనం అందరం కూడా కొంత జాగ్రత్తగా చేసుకుంటే బాగుంటుంది. మార్కెట్ కమిటీకి సంబంధించిన విషయాల్లో గత సంవత్సరం మార్కెట్ కమిటీలో కొంత పసుపు కోడ్ వచ్చింది. అదేవిధంగా కొంత పేరు వచ్చింది. ఈ పేరు డైవర్ట్ చేద్దామని ఆలోచిస్తాం. చాలా మంది ఏం చేశారు, కొంతమంది రైతుల్ని ఎంకరేజ్ చేసి మార్కెట్ పచ్చి పసుపులు పంపించి ఈ వాస్తవంగా మార్కెట్ కమిటీ వాళ్ళు కూడా మేము 10,000 కంటే తగ్గియము, ఎట్టి పరిస్థితుల్లో కట్ ఆఫ్ రేట్ 10,000 దీనికంటే తగ్గడానికి వీలేదు అన్నప్పటికీ కూడా రైతుల్ని కొంతమంది రోడ్ ఎక్కించి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు ధర తక్కువైనా సరే మాకు పచ్చి పసుపు తీసుకొచ్చినాం అమ్మండి అనేటువంటి విధంగా చేసిండ్రు. ఆ సందర్భంలో నేను మార్కెట్ కమిటీకి వెళ్ళినాను, రైతులందరితో మాట్లాడాను. మార్కెట్ కమిటీ వాళ్ళు కూడా సహకరించిండ్రు. దయచేసి రైతులు 9 నెలలు పంట పండిస్తారు, 9 రోజులు ఎక్కువ కష్టపడండి. మంచి నాణ్యమైనటువంటి ఎండినటువంటి పసుపుని మార్కెట్కి తీసుకెళ్ళండి. మంచి ధర మద్దతు ధర ఉందండి. ఇలా మార్కెట్లో ఆ రకంగా మనము సహకరిస్తే మార్కెట్ కమిటీ వాళ్ళు కూడా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు, చైర్మన్ గారు వారు ఈరోజే దానికి సంబంధించినటువంటి ప్రమోషన్ కోసం పాంప్లెట్స్ కానీ ఆటోస్ కానీ మైక్ల ద్వారా ప్రచారం కోసం ఇప్పుడే ఆ వెహికల్ అన్ని వాళ్ళు పంపిస్తా ఉన్నారు. దానికోసం వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పేసి చెప్పి వెళ్ళిండు. కలెక్టర్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేను కలెక్టర్ గారికి ఈ విషయంలో కొంత చొరవ తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మార్కెట్ సంబంధించి గతంలో చాలా మంది కలెక్టర్లు ఈ నిజామాబాద్ మార్కెట్ల విషయంలో చాలా చొరవ తీసుకొని మార్కెట్లో సజావుగా వ్యాపారం జరిగే విధంగా మంచి నాణ్యమైనటువంటి పసుపు మార్కెట్కి వచ్చే విధంగా చొరవ తీసుకోవడం జరిగింది. ఆ విషయంలో కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి మార్కెట్ కమిటీలో సౌకర్యాల విషయంలో కూడా ప్రత్యేక చొరవ తీసుకోవాల్సిందిగా రైతులకు కావాల్సినటువంటి రైతులు ఈరోజు ధర నిర్ణయం అయిన తర్వాత రేపు నాన్న అయ్యే అవకాశం ఉంటుంది, సేమ్ డే అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళకి అకామిడేషన్ గదులు ఏర్పాటు చేసింది కానీ వాటిని సరైన రీతిలో మంచి శుభ్రంగా లేవు వెళ్ళి చూసినప్పుడు కూడా వాటి విషయంలో కూడా మీరు చొరవ తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మనం రైతులు వచ్చి వాళ్ళు ఎక్కడో బయట భోజనం చేసే వాళ్ళు డబ్బులు ఎక్కువ ఖర్చు చేసుకునే ఇబ్బంది లేకుండా ఆ మార్కెట్ కమిటీలోనే ఒక మంచి ఎవరికైనా కాంట్రాక్ట్ ఇస్తే మంచి చేస్తూ 10 రూపాయలు 20 రూపాయలు మన మార్కెట్ కమిటీ ద్వారా దానికి తక్కువ రేట్లో భోజనం పెడితే బాగుంటుంది. దేశంలో అనేక మార్కెట్లలో కూడా ఆ వ్యవస్థ కొనసాగుతూ ఉంది. కాబట్టి రైతులకు మినిమం రేటు 10 రూపాయలు 20 రూపాయలు నామినల్ రేటు పెట్టి మంచి భోజనం అందించే విధంగా ఒక మెస్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది. పసుపు ద్వారా నిజామాబాద్ మార్కెట్ దాదాపు 10 సంవత్సరం 12 నుంచి 13 కోట్ల ఆదాయం వస్తుంది నిజామాబాద్ మార్కెట్కు. ఈ రాష్ట్రం ఎక్కడ కూడా ఇంత ఆదాయం వచ్చేటువంటి మార్కెట్ కమిటీ ఎక్కడ కూడా లేదు. ఓన్లీ నిజామాబాద్ మార్కెట్ పసుపు అమ్మడం ద్వారా 12 నుంచి 13 కోట్ల ఆదాయం వస్తుంది. అది మీరు వెరిఫై చేసుకోండి. కాబట్టి మేము ఆదాయం అంతా రైతులకు ఇవ్వమని అడగడం లేదు, సౌకర్యాలు కల్పించమని అడుగుతా ఉన్నాం. కాబట్టి తప్పకుండా కల్పిస్తారని చెప్పేసి నేను ఆశిస్తా ఉన్నాను. ఈ రకంగా మనం ఇంకా అనేక కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇంకొక విషయం, పసుపు రేటు పెరుగుతూ ఉంది. పసుపు మంచి దేశంలో పసుపు ఒక మంచి గుర్తింపు వచ్చింది కోవిడ్ తర్వాత.
పసుపులో అనేకమైనటువంటి మంచి గుణాలు ఉన్నాయి. పసుపు యాంటీ క్యాన్సర్, యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఈ రకంగా పనిచేస్తుంది. అమెరికా మీద బాగా పెద్ద రీసెర్చ్ చేస్తూ ఉంది, కెనడా చేస్తూ ఉంది, అనేక దేశాలు చేస్తూ ఉన్నాయి. కానీ మన దేశం పైన ఒక నమ్మకం ఉంది. మన దేశం ద్వారా ఎక్స్పోర్ట్ అయినటువంటి పసుపు నాణ్యతకు వస్తుంది. ఈ రకమైనటువంటి సుగుణాలు ఉన్నాయి పసుపులో. ఈ పసుపుని మన వాటి బాగుపడేటువంటి ఆలోచన ప్రజల్లో నిర్మాణ సందర్భంలో అనేక మంది నా దృష్టికి వచ్చినటువంటి విషయాల్లో మేము మన కర్ణాటకలో కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, ఎంఎస్ఎలు వచ్చారు. నాకు వెళ్ళినటువంటి మీటింగ్ నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. వర్క్మెన్ ఎక్స్ట్రాక్షన్ ఇండస్ట్రీస్ నుంచి తీసినటువంటి వేస్టేజ్ అంతా కూడా తీసుకొచ్చి నిజామాబాద్ కోల్డ్ స్టోర్ లో పెడుతున్నారు. దయచేసి కలెక్టర్ గారు దాని మీద చొరవ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఎందుకంటే దాన్ని మంచి పసుపులో 30%, 40%, 10% కలిపి మళ్ళీ విక్రయిస్తూ ఉన్నారు. అది 22 degrees వేడి, 22 degrees వేడి చేసి వర్క్మెన్ ఎక్స్ట్రాక్షన్ చేసి ఆ వేస్టేజ్ అంతా కూడా మళ్ళీ దాన్ని ఇంకా వేరే రకంగా యానిమల్స్ కు లేకపోతే కోళ్ళ ఫారాలకు యూజ్ చేయాలి. అసలు పసుపులో యూజ్ చేయొద్దు. కానీ దాన్ని ఇక్కడ తీసుకొచ్చి కోల్డ్ స్టోర్ లో పెట్టుకుని మన వ్యాపారస్తులు దాని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యంగా మన నిజామాబాద్ వస్తుంది. నిజామాబాద్ నాణ్యమైన పసుపు ఉంటుంది కాబట్టి దీంట్లో 10% కానీ 20% కానీ 30% కానీ మిక్స్ చేసిన ఇబ్బంది ఉండదన్నటువంటి ఆలోచనతోనే ఆ రకమైనటువంటి వ్యవహారం కూడా నడుస్తుంది. కాబట్టి దాని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకొంత విజయవాడ నుంచి వచ్చారు, పసుపు రేటు పెరుగుతుందని చెప్పేసి కొంతమంది వ్యాపారస్తులు ఈ కల్తీలో కొంత ఎక్కువ పసుపులు ఎక్కువ కల్తీ చేస్తూ ఉన్నారు. ఏ రకంగా చేస్తున్నారని నేను అడిగినా, ఎట్లా చేస్తారు కన్నా రకరకాల కలుపుతారు సార్, మీరు చెప్పండి ఏం చేస్తారంటే ఆయన చూపించిండు. మంచి పసుపులో ఓ 20% మన నూకలు, బియ్యం సంబంధించిన నూకల్ని పొడి చేసేసి పిండి చేసేసి దాన్ని కలిపి చూపించింది. పసుపు ఏర్పడలేదు మనకు. ఆ రకంగా మార్కెట్లో కొంత ఈ మోసాన్ని కల్తీని అరికట్టాల్సిందిగా నేను అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపు సమీప భవిష్యత్తులో మన పసుపు రైతులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాల విషయంలో భవిష్యత్తులో ట్రాన్స్పారెన్సీ కానీ ఇంతకుముందు మన మిత్రులు చెప్పారు బాయిలర్స్ సంబంధించి బాయిలర్స్ ద్వారా కొంత ఈ వుడ్ ఇబ్బంది అవుతుంది. వుడ్తో మనకు వుడ్ కాకుండా ఎలక్ట్రిసిటీతో చేస్తే బాగుందని మేము సైంటిస్ట్ని కోరడం జరిగింది. నేను పర్సనల్ కూడా మహారాష్ట్ర కూడా మాట్లాడినాను, వాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు కూడా చేస్తున్నాను. దాని మీద మనము సోలార్తో చేస్తే బాగుంటుంది, కానీ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఆ సోలార్ కూడా సరిపోయేటువంటి పరిస్థితి ఉండదు. ఒక్క ఎలక్ట్రిసిటీ బాయిలర్ నడపాలంటే మినిమం 50 నుంచి 60 HP కరెంట్ కావాలి, ఒక ట్రాన్స్ఫార్మర్ కావాలి. ఆ రకంగా మనం ఆర్మూలు ఆల్రెడీ ప్రయోగం చేసి చూసినాం. కొంత దాని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతూ ఉంది. కాబట్టి అది 100% ఇది అనుకూలం, రైతులకు బాగుందన్న రోజు తప్పకుండా బోర్డు ద్వారా దాన్ని రైతులకు అందిస్తాం. 80% కూడా రైతుల కోసం ఈ బోర్డు ఏర్పడి. కాబట్టి ఆ రకంగా ఇంకా అనేకమైనటువంటి సౌకర్యాలు గ్రేడింగ్ మిషన్స్ కానీ ఫ్యూచర్లో రైతులకు కావాల్సినటువంటి టార్పాలిన్స్ విషయం కానీ 50% సబ్సిడీలో టార్పాలిన్స్ విషయం కానీ లేకుంటే ఇంకా మనకు కావాల్సినటువంటి కళ్ళాల విషయంలో కానీ వాటన్నిటి విషయంలో కూడా బోర్డు ఇప్పుడే ఏర్పడింది. మాకు అధికారులు 5 అధికారులు ఉన్నారు. ఇంకా మేము కొన్ని పనులు చేయాల్సి ఉన్నాయి. కాబట్టి మేము ఇంకా మాకు బడ్జెట్ తర్వాత గతంలో బడ్జెట్ ప్రపోజల్స్ అయిన తర్వాత బోర్డు ఏర్పడ్డది. ఈ మాకు వచ్చిన బడ్జెట్ కూడా స్పెషల్ బోర్డు నుంచి తీసుకొని ఇప్పటివరకు మనం బోర్డు నడపడం జరిగింది. ఈసారి కొంత బడ్జెట్ ఎక్కువ తీసుకొని ఇంకా ఎక్కువ మనం బోర్డు ద్వారా కార్యక్రమాలు చేసి రైతులకు మేలు చేయాలనేటువంటి ఆలోచనతోనే, అదేవిధంగా వ్యాపారస్తులు, రైతులు మనం అందరం కలిసి పసుపుకు మంచి పసుపు రైతులందరూ కూడా మనం మంచి జరిగే విధంగా ప్రయత్నం చేద్దాం. ఈ దేశానికి మంచి చేసే విధంగా ప్రయత్నం చేద్దాం. నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. అదేవిధంగా ఈ దేశ శ్రేయస్సు కోసం పనిచేస్తుంది. ప్రపంచంలో అత్యధికంగా ఎక్స్పోర్ట్ జరుగుతున్నటువంటి దేశం పసుపు ఓన్లీ భారతదేశమే. దాదాపు 70% భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది. నాణ్యమైన పసుపు ఎక్స్పోర్ట్ చేస్తే మనకి భవిష్యత్తు ఉంటుంది, లేకుంటే చాలా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మన రానున్న రోజుల్లో కలిసికట్టుగా మన అభివృద్ధిని, దేశాభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకెళ్దామని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశాన్ని మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాము. భారత్ మాతాకి
జిల్లా కలెక్టర్ గారు, నూతనంగా మనకు మన జిల్లాకు వచ్చిన ఈలా త్రిపాఠి గారికి స్వాగతం పలుకుతూ, పసుపు బోర్డు సెక్రటరీ గారు, ఐఏఎస్ ఆఫీసర్ భవానీశ్రీ గారు, మన ఇందూరు జిల్లా ముద్దుబిడ్డ, జాతీయ పసుపు బోర్డు మొట్టమొదటి చైర్మన్ మన గంగారెడ్డి గారు, తెలంగాణ స్టేట్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ మెంబర్ సోదరులు గడువు గంగాధర్ గారు, మరియు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ నిజామాబాద్ చైర్మన్ ఉప గంగారెడ్డి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతు సోదరులందరికీ, ట్రేడర్స్కి, మీడియా మిత్రులందరూ కూడా, ఆఫీసర్స్కి నమస్కారాలు తెలియజేస్తూ, మొట్టమొదటిగా ఈ పసుపు బోర్డు యొక్క ఏర్పాటు గత సంవత్సరంలో అయిన విషయం మనకు తెలిసిందే. అంతకంటే ఒక సంవత్సరం ముందర నరేంద్ర మోడీ గారు మనందరికీ మన ప్రాంతానికి వచ్చి అనౌన్స్ చేయడం, దీని వెనకాల ఉన్న మొత్తం ప్రతి రైతు కృషి ఏదైతే ఉందో, గత 3 దశాబ్దాల నుంచి రోడ్డెక్కి పసుపు బోర్డు కోసం చేసిన ప్రతి పసుపు రైతు కృషికి నేను వాళ్ళకి అభినందనలు తెలియజేస్తాను. అందులో ఈ సందర్భంగా శ్రీ ముత్యాల మనోహర్ రెడ్డి గారి కీర్తిశేషులు, ఆయన జీవిత కాలంలో పసుపు బోర్డు సాధించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన దాదాపు 12 సంవత్సరాలు till we achieve a turmeric, separate board for turmeric, he did not wear footwear. So that is the history of Mr. Manohar Reddy. Unfortunately, he passed away a couple of years ago. After the declaration of National Turmeric Board by Honorable PM, we made sure he wore his footwear after 12 years. So that is a satisfaction. అదే రకంగా నేను సెక్రటరీ గారితో, మల్లినారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది, కొన్ని విషయాలు తెలుసుకోవడం జరిగింది. దాదాపు ఈ దేశంలో ఎక్స్పోర్ట్స్ ప్లస్ విత్ ఇన్ ఇండియా పసుపు ఇవాళ 30,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్నాం. ప్రధానంగా నాకు ఒక కమాడిటీగా 30,000 కోట్ల టర్న్ ఓవర్ జరుగుతాం పసుపు. దిస్ ఈస్ హ్యూజ్. అండ్ ఈ గత 40 సంవత్సరాల నుంచి ఇది బాగా పెరగడం జరిగింది. ఐ ఆల్సో కంగ్రాచులేట్ శ్రీమతి భవానీశ్రీ ఫర్ టేకింగ్ టర్మరిక్ బోర్డ్ ఇంటర్నేషనల్లీ. ఇక్కడ నుంచి ట్రేడర్స్ని వాళ్ళందరినీ కూడా జర్మనీ లాంటి దేశాలకి, రానున్న తొందరలో గల్ఫ్ దేశాలకు కూడా తీసుకెళ్ళి అక్కడ కూడా మన భారతదేశం యొక్క పసుపుని విదేశాలకి డైరెక్ట్గా పరిచయం చేయడము, ఈ నేషనల్ టర్మరిక్ బోర్డు ఒక 1 ఇయర్లో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా, చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనము వీడియో రూపంగా చూడడం జరిగింది. సో ఐ కంగ్రాచులేట్ యూ, ఇట్స్ మూవింగ్ వెరీ ర్యాపిడ్లీ. We all thank you on behalf of the turmeric farmers of India for taking our product international and increasing it many folds. The exports of పంట, మన గంగాధర గారు మాట్లాడుతూ పంట తెలంగాణలో విస్తీర్ణత తగ్గింది అన్నారు. కానీ తెలంగాణలో తగ్గింది, దేశవ్యాప్తంగా విస్తీర్ణత చాలా పెరిగింది. దీనికి కూడా టర్మరిక్ బోర్డుకి నేను కంగ్రాచులేట్ చేస్తా ఉన్నాను. తెలంగాణలో తగ్గడానికి కారణం, ఒకప్పుడు గంగాధర గారు చాలా చిన్ననాటి నుంచి మాకు మంచి సంబంధం. నన్ను చూడగానే ఆయన పాపం ఫ్లాష్ బ్యాక్ అయిపోయారు. అప్పటి రేట్లు మాట్లాడుతున్నాడు, అప్పటి సంగతి చెప్తున్నాడు. తెలంగాణలో విస్తీర్ణత తగ్గడానికి మేజర్ కారణం లేబర్ కాస్ట్. పసుపుకి ఎంత లేబర్ అవసరమో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీకు 9 నెలల పంట చాలా కష్టపడాలి, లేబర్ ఎక్కువ అవసరం. మన మహారాష్ట్రలో 400 రూపాయలు లేబర్ కాస్ట్ అయితే పర్ డే, ఇక్కడ 1200 రూపాయలు లేబర్ కాస్ట్. సో మహారాష్ట్రలో మీకు 2,500-3,000 పసుపు పడుతుంది, మన జిల్లాలో 4,500-5,000 రూపాయలకు పసుపు పండుతుంది. ఇది వాళ్ళతో మెయిన్ బిజినెస్. కానీ గత 3 సంవత్సరాల నుంచి విస్తీర్ణత మళ్ళీ పెరగడం మొదలైంది. కానీ ఇది కూడా అడ్రస్ చేసుకుంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తెలంగాణలో కూడా చాలా తగ్గిపోతుంది. ఎందుకంటే మన గల్ఫ్ వలసలు మనకు తెలుసు, భారతదేశంలో కేరళ తర్వాత మ్యాక్సిమం గల్ఫ్కి వెళ్ళే యువత మన తెలంగాణ నుంచి ఉంటుంది. తగ్గించుకుంటే మనం డెఫినెట్గా అది పసుపు ప్రొడక్షన్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది. అదేవిధంగా నేను రైతులకి టర్మరిక్ బోర్డు ద్వారా సెక్రటరీ గారు మాట్లాడుతుంటే విన్నాను.
దయచేసి ఆర్గానిక్ వైపు రండి. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంలో దాని గురించి అవగాహన తెలుసుకోండి. మన ప్రాంతంలో కొంచెము ఈ మందులు యూరియాలు ఎక్కువ వాడడం వల్ల ఎక్స్పోర్ట్స్కి ఇబ్బంది జరుగుతూ ఉంది. మేడం ఏదైతే 100 ఎకరాలు ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్గా చేస్తారో, నేను అడిగిన 100 ఎకరాలే కొనడానికి సిద్ధంగా ఉన్నా మేడం. అంటే డైరెక్ట్ టైప్ మీరు ఆర్గానిక్ వాళ్ళు చెప్పినట్టు మీరు పంట పండించేదానికి రెడీ అయ్యి మీరు ఒక్కటై 100 ఎకరాలు కాదు 8,000 ఎకరాలైనా టైప్ అవుతుంది మేడం చెప్తాను. దానితోటి నేను పసుపు కోసం పంచాయతీ అంతా మీకు తెలుసు, దాని గురించి బాగా స్టడీ చేస్తున్నాను. ఒకవేళ మీరు సెక్రటరీ గారు చెప్పినట్టు ఆ పంట పండించే విధానం అవలంబించినట్టయితే 25 నుంచి 30,000 రూపాయలు నిజామాబాద్ పసుపు రైతు. అది భవిష్యత్తు పసుపుది, డిమాండ్ పసుపుది. దానికి తగ్గట్టు మనకి పల్లెగంగారెడ్డి గారు చైర్మన్ అవ్వడం, మన హెడ్ క్వార్టర్ నేషనల్ డెవలప్మెంట్ బోర్డు నిజామాబాద్కి రావడం, దానికి మొట్టమొదటి సెక్రటరీ గారు కూడా తెలుగువాడే అవడం, కలెక్టర్ గారు కూడా ఏ రకంగా అయితే తెలుగు మాట్లాడుతున్నారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి, ఆవిడ బ్యూరోక్రాట్ కంటే తక్కువ పొలిటీషియన్ లా you are so fluent in your speech and you are bureaucrats talking technically with data. It is very common for us, but the way you are speaking, history, Pata Nayakulu, different captions, I really congratulate you. You might trigger some insecurity within Uttar Pradesh politicians also. కాబట్టి దయచేసి నా రైతులకి నా రిక్వెస్ట్, ఆర్గానిక్ వైపు రండి. అది మేడం కూడా అడుగుతున్నాను నేను. ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా టర్మరిక్ బోర్డుకి తయారుంది. ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడా వాళ్ళు చేయిస్తారు. మీరు ఎన్ని వేల ఎకరాలు ఆ పద్ధతిలో పండిస్తే అన్ని కూడా మీరు పంటలు నాటినప్పటి నుంచే మనకి టైప్ అయ్యే అవకాశం ఉంది, రేట్లు పెరిగే అవకాశం ఉంది, ఎటువంటి రిస్క్ లేదు. గంగాధర్ అన్న మాట్లాడుతూ ఏమన్నా అకాల వర్షాలకు పంట డ్యామేజ్ అయితే దానికి సింపుల్ మెథడ్, గంగాధర్ గారికి నేను పార్లమెంట్ కమిషన్ మెంబర్ ఉన్నాను, ఫసల్ బీమా యోజన అవలంబించుకోండి, మీకు కవర్ అయిపోతుంది. అది కాకుండా మార్కెట్లో రేటు తగ్గితే ఎంఐఎస్ స్కీమ్ కింద కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు అనేక మార్లు ఎంఐఎస్ స్కీమ్ కింద రేటు ప్రపోజ్ చేసింది. మీరు ప్రపోజ్ చేసి కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి 50% దాకా డబ్బులు ఇప్పించే బాధ్యత మాది. ఎంఎస్పీకి ఎంఐఎస్ పెద్ద తేడా లేదు. ఎంఎస్పీ కేంద్రం నిర్ణయిస్తుంది, కానీ రాష్ట్రం పైసలు ఉంటాయన్న అది మొత్తం కేంద్రం ఇస్తుందని అనుకోకండి. ఏ పంట అయినా, ఒక వరి తప్ప ఏ పంట అయినా 2 ప్రభుత్వాలు పైసలు కనుక్కొని ఆ స్కీమ్ అయినా ఈ స్కీమ్ అయినా కలిసే ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా మనకి సిస్టంలో ఉన్నాయి, అవి ఉపయోగించుకోవడమే. ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మంచి క్వాలిటీ సీడ్స్ ఇప్పించగలుగుతారని గంగాధర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దానివల్ల మన పంట పెరగడము, దానివల్ల రేటు పెరగడము, మంచి క్వాలిటీ పంట పెరగడము సాధ్యపడుతుంది. మరొకటి గంగాధర్ గారు మాట్లాడుతూ స్పైసెస్ బోర్డ్ని ప్రొక్యూర్మెంట్ ఎక్స్పోర్ట్ చేయమని చెప్తా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వానికి వ్యాపారం చేసే అర్హత కానీ హక్కు కానీ లేదు, పెట్టుకోరు. సేమ్ ఎఫ్సిఐ కూడా వరి మనకు ఎక్కువ పడుతూ ఉంది. బియ్యం కొనుక్కొని బియ్యం ఎక్స్పోర్టు బిజినెస్ చేసే ఇది కేంద్ర ప్రభుత్వానికి ఉండదు, రాష్ట్ర ప్రభుత్వం చేసుకోగలుగుతుంది. మీరు పసుపు రైతుల మీద ఇంకా వాళ్ళకి ఇంకా బెటర్గా చేయాలనుకుంటే మీరు ప్రొక్యూర్మెంట్ చేయొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం మీరు ఎక్స్పోర్ట్ చేయొచ్చు, మీరు వ్యాపారం చేయొచ్చు. కానీ కేంద్ర ప్రభుత్వానికి అటువంటి అవకాశం లేదు. ఏ డిపార్ట్మెంట్ అయినా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రొక్యూర్మెంట్లు చేసుకొని డిస్ట్రిబ్యూషన్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళు అమ్ముకునే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఉండదు. అంటే నా ప్రభుత్వమే కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా అంతే. కాబట్టి ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్యమంత్రిగా పిలిచినందుకు నేను ఎంటైర్ టర్మరిక్ బోర్డుకి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. చాలా
సంతోషంగా ఉంది. పసుపు బోర్డు సాధించుకున్నాము, ఇక్కడ పెట్టుకున్నాం హెడ్ క్వార్టర్. ఇక్కడ బ్రహ్మాండమైన ఆఫీసు కూడా కలగని కోడ్ కట్టుకునే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం మంచి సిటీ నిజామాబాద్ పట్టణ నడిఒడ్డులో 2 ఎకరాల స్థలం కూడా ఇప్పించే ఆల్మోస్ట్ దగ్గర పడ్డట్టు నాకు గంగాధర్ చెప్తా ఉన్నారు. చాలా సంతోషం. అది కనుక వచ్చినట్టయితే మనం సొంతంగా మన ఆఫీస్ కూడా బ్రహ్మాండమైన ఆఫీస్ కూడా కట్టుకోవాలి. మరోసారి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా